చేస్తారనేది మరి పురంధేశ్వరి చేస్తారా, మరి ఆయన కూడా వీర్రాజు కూడా ఆశిస్తున్నట్టు తెలిసింది పార్లమెంట్ సీటు. ఎవరికి ఇస్తారు అన్నది చూడాలి. ఇక రాయలసీమకు వస్తే ఏమింది, తిరుపతి ఉప ఎన్నికలు పోటీ చేసేవాడు ఇప్పుడు తిరుపతి ప్రకటించలే, అదే రాజంపేట ప్రకటించలే. రాజంపేట ఏమో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆశిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ తీసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి ఇస్తారు అని. తిరుపతి ఉంది. ఇప్పుడు ఇవి తీసుకుంటే మిగతావి అవన్నీ ఇంపార్టెంట్ అని వదిలేసి వేరే తీసుకుంటే మరి వాళ్ళ టార్గెట్ ప్రకారం 6లో 3 గెలవాలి కదా, పోనీ 1 గెలవాలి కదా అని ఇంకా ఒక్కొక్క కిందికి దిగి ఒక మాట నేను మాట్లాడితే ఏది గెలుస్తారా? ఒకటేనా? చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తారా, లేకపోతే జనసేన గెలిపిస్తారా? ఎవరు గెలిపిస్తారు? బీజేపీ ఒంటరిగా అక్కడికి వెళ్ళి కూర్చొని గెలిపించుకోగలుగుతారా? ఆ సత్తా నాయకులకు ఎవరికి ఉంది ఇక్కడ అనేది పెద్ద ప్రశ్న. అది అందువలన మరి ఆ టార్గెట్ ను అచీవ్ చేయడానికి బీజేపీ కేంద్ర వ్యూహం ఏమిటి అది ఇంతవరకు అర్థం కాకుండా ఉంది. చాలా సార్లు చెప్పారు వాళ్ళు సగం సీట్లు అడుగుతున్నారు, తర్వాత వాళ్ళు శాసించే స్థాయిలో ఉన్నారు, తర్వాత పవర్ షేరింగ్ అడుగుతున్నారు, లేకపోతే కుదరదు, దేశంలో అన్ని చోట్ల కూడా వాళ్ళ ప్రకారమే నడిచింది అని. ఇక్కడ చంద్రబాబు గారు గొప్పతనం అనుకోవచ్చా? దేశం అంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇస్తే బీజేపీని తన ఇష్టం వచ్చినట్టు నడపగలిగినటువంటి శక్తివంతుడైన నాయకుడు అని మనం ఒప్పుకోవచ్చా? అంటే మీరు అడిగితే కరెక్ట్ ప్రశ్న. ఇప్పుడు మొదట సామరస్యంగా పోవటానికి జగన్మోహన్ రెడ్డి గారిని పొత్తు పెట్టుకొని అడిగారు. అది ఆయన ముందు నుంచి ఆయన ఒకే మాట విన్నాడు, అది పక్కకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని సీట్లు అడిగారు? సొగమడిగా 10 సీట్లు అడిగారు, అసెంబ్లీలు 30 అడిగారు, తర్వాత పవర్ షేరింగ్ కంపల్సరీ పవన్ గారికి ఇవ్వాలన్నారు. ఇవన్నీ కూడా చర్చలు జరిగాయి. కానీ ఆ తర్వాత ఎందుకు వాళ్ళు తగ్గిపోయి ఏమి ఇంటర్నల్ గా అంగీకారం జరిగి ఒప్పుకున్నారు 10 సీట్లకు 6 సీట్లకు? అది కూడా చంద్రబాబు నాయుడు గారు కావాల్సుకున్న సీట్లను ఆయన తీసేసుకుంటే ఏదో మిగిలిన సీట్లు ఏదో ఇస్తరాకులు ఎత్తేసిన తర్వాత మిగిలితే పెట్టినట్టు తీసుకుంటున్నారా అనే చర్చ ఇవాళ వస్తున్నప్పుడు ఏమిటి అంటే, నేనైతే ఏం భావిస్తున్నానంటే అంత తక్కువగా అంచనా కేంద్ర నాయకత్వాన్ని వేయడానికి వీలు లేదు. ఏం జరుగుతుందో స్నేహం చేసి కూడా తప్పవచ్చు, శత్రుత్వంతో కూడా తప్పవచ్చు. చిచ్చు పెడుతున్నారు వాళ్ళ మధ్యన. అవును, చిచ్చు పెట్టేది చిచ్చు పెట్టడం కాదండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చూడండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆ విషయం లేదు, అది ఆ పరిపాలన ఆ విషయం వేరే విధంగా నడుస్తుంది. బట్ వీళ్ళు గెలిచారనుకోండి, గెలిచి అధికారంలోకి వచ్చారనుకోండి, తర్వాత ఏం రాజకీయం జరగబోతుంది ఏంటి కొన్ని అంశాలు నా దగ్గర ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పకూడదు. ఏం జరగదండి, అవన్నీ మనం ఊహించుకోవడం తప్పించి బాబు శక్తి అనేది ఇప్పుడు మనం ఒప్పుకోవాలి. అది